ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు. పేదవాడికి కట్టెలు కొట్టి అమ్మితే కానీ రోజు గడిచేది కాదు. ఒకసారి ఈ పేదవాడు అడవిలో చెట్టులు కొట్టడానికి వెళుతూ ఉంటే దారి తప్పి హంసల దీవి అనే ఒక ప్రదేశానికి వస్తాడు. అదంతో ప్రశాంతంగా నిర్మలంగా ఉండే దీవి. అతను చూస్తూ ఉండగానే ఒక నక్క ఒక హంసని చంపబోతూ ఉంటుంది. వెంటనే ఈ పేదవాడు తన గొడ్డలతో ఆ నక్కను గాయపరిచి ఆ హంసని రక్షిస్తాడు. ఆ హంస ఎంతో ఆనందించి పేదవాడికి ఒక బంగారు గుడ్డును ఇస్తుంది. అతను ఎంతో సంతోషంతో బంగారు గుడ్డును తీసుకుని ఇంటికి వెళ్తాడు. అతని ఇల్లు ఇప్పుడు పాత ఇల్లుగా పేదరికపు ఇల్లుగా కంటే ఒక భవనలా మారిపోతుంది. అతను ఎంతో ఆనందిస్తాడు. హంసకు ధన్యవాదాలు చెప్పుకుంటాడు. ఇతని ధనవంతుడైన స్నేహితుడు ఇతను అడుగుతాడు ఏమిటి అని. విషయం అంతా చెబుతాడు. ఇతను కూడా తన పెంపుడు కుక్కను తీసుకుని వెళ్ళి హంసల దీవికి వెళతాడు. అక్కడ తన కుక్కని హంసలపై ఉసిగొలుపుతాడు. ఆ కుక్క హంసలను చంపడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే హంసలు అన్నీ తప్పించుకుని ఇతన్ని శపిస్తాయి. ఇతని ధనవంతుడైన ఇల్లు పేదిల్లుగా మారిపోతుంది.